కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని అరేబియా సముద్ర తీరాన కందుకు కొండపై కొలువై ఉన్న మురుదేశ్వర్ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాశివుని విగ్రహానికి ప్రసిద్ధి. రావణాసుడు శివుని నుండి పొందిన ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని, ఇది త్రేతాయుగం నాటిదని పురాణ కథనం. ఈ ఆలయం శివుని ప్రపంచ క్షేత్రంలో ఒకటి. మురుదేశ్వర ఆలయం విశేషాలు మరియు చరిత్ర. పౌరాణిక చరిత్రం. రావణుడు శివుడి కోసం తీవ్ర తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందాడు. ఆ లింగాన్ని ఎక్కడ భూమిపై పెడితే అక్కడ అది స్థాపితమైపోతుందని శివుడు షరతు విధిస్తాడు. రావణుడు శ్రీలంకకు వెళ్తుండగా వినాయకుడు వేషధారణలో వచ్చి ఆ లింగాన్ని భూమిపై పెట్టగా అది మురుదేశ్వరంలో స్థాపితమైంది. ఆ లింగాన్ని వెలిగించడానికి రావణుడు ప్రయత్నించగా ఆ లింగం ఒక్క కవచం విసిరేసిన ప్రదేశమే ఈ మురుదేశ్వరం అని నమ్ముతారు. ఆలయ నిర్మాణం. కందుక కొండపై 3 వైపులా అరేబియా సముద్రం చుట్టూ ఉండగా ఈ ఆలయం నిర్మితమైంది. 123 అడుగుల శివుని విగ్రహం దాదాపు 2 సంవత్సరాల పాటు నిర్మించబడింది. రాజగోపురం. ఈ ఆలయంలో 20 అంతస్తులు, సుమారు 249 అడుగులు భారీ రాజగోపురం ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైనదిగా పరిగణించబడుతుంది. ప్రదేశం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్టక్ తాలూకాలోని మురుదేశ్వర్. ముఖ్య క్షేత్రం. ఇది ధర్మస్థలం. నంజన్గూడ్, గోకర్ణ మరియు ధరేశ్వరాలతో పాటు కర్ణాటకలోని శివుని 5 పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం ఆధ్యాత్మికతకు మరియు పర్యటనకి నిలయంగా భక్తులచే గౌరవించబడుతుంది.